ప్రేక్షకులకు నమస్కారం. సెప్టెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే సార్. సుందరరామిరెడ్డి గారు. నమస్తే అండి. సుందరరామిరెడ్డి గారు, ఎకానమీ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాము. ఇవాళ ప్రపంచ దేశాలు సైతం భారత్ను చాలా సగర్వంగా చూసే స్థాయిలో ఇవాళ మనం ఉన్నాము. జిఎస్టీ కలెక్షన్స్ పరంగా, ట్యాక్స్ కలెక్షన్స్ పరంగా, అదేవిధంగా యూపీఐ పేమెంట్స్ పరంగా చూసినా, ఏ విధంగా చూసినా సరే ఎకానమీకి వెన్నుదన్నుగా ఉండాల్సిన రంగాలంతా కూడా చాలా సమృద్ధిగా ఉన్నాయి. అయితే ఈ టైంలో అసలు బ్యాంకింగ్ సెక్టారు ఎలా ఉండబోతోంది అంటారు? ఒకవేళ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే ఇది సరైన సమయం అంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఉన్న మొత్తం టోటల్ సెక్టార్స్ కనుక చూసుకుంటే అన్నిటికంటే మంచి వాల్యుయేషన్ దొరికే సెక్టర్ ఏదన్నా ఉంది అంటే అందరూ అనుకున్నట్టు ఐటీ కాదండి, ఇట్స్ బ్యాంకింగ్ సెక్టర్. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఈ ఎన్పిఎస్ బాగా తగ్గుతూ వస్తున్నాయి అండ్ అన్ని ఫిక్స్డ్ అసెట్స్ అన్ని బాగా పెరుగుతున్నాయి అండ్ యూపీఐ పుణ్యం అంటూ కూడా బ్యాంకులో లిక్విడిటీ బాగా ఇంప్రూవ్ అయింది అండ్ హిస్టరీలో చాలా సంవత్సరాల తర్వాత బిలో 2 బుక్ వాల్యూ దొరుకుతున్నాయండి. అంటే ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది వాల్యుయేషన్ క్రైటీరియాగా వాడతారు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో. అవి కనుక చూసుకుంటే మనం ఎప్పుడైనా సరే బుక్ వాల్యూ 2x కన్నా తక్కువ వచ్చినప్పుడు తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ 2-3 ఇయర్స్ రిటర్న్స్ బాగా ఉంటాయి. ఓకే, యావరేజ్ మీద 1 ఇయర్ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ 40% దాకా వస్తాయి. అంటే 5 ఇయర్స్ తీసుకుంటే యావరేజ్ మీద మోర్ దెన్ 20% దాకా వస్తాయి. అందుకని బ్యాంకింగ్లో మంచి వాల్యుయేషన్ ఉంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మంచి డిస్కౌంట్లో ఉన్నాయి. అండ్ పర్టికులర్గా హెచ్డిఎఫ్సి కావచ్చు, లేదా ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, లేదా కోటాక్, యాక్సిస్, ఇవన్నీ కూడా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి పెద్ద మూవ్ అయింది ఏం లేదండి. బట్ అదే టైంలో ఫండమెంటల్ వెరీ స్ట్రాంగ్ అవుతున్నాయి. అందుకని మన హిస్టారికల్ డేటా కనుక చూసుకుంటే ఎప్పుడైనా సరే ఓకే అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ కనుక లెస్ దెన్ 2 కనుక ఉంటే ఆ టైంలో కొంటే మంచి డిస్కౌంట్లో కొనడానికి లెక్క. కాబట్టి ఇప్పుడు కనుక తీసుకుంటే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఒకసారి మూవ్ అయింది అనుకో బ్యాంక్ సెక్టర్ ఇంకా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మీ పోర్ట్ఫోలియో కనుక ఇంకా మీకు బ్యాంకింగ్ స్టాక్స్ కనుక లేకపోతే దిస్ ఈజ్ ద రైట్ టైం టు అలొకేషన్ సమ్ మనీ. పిఎస్యు బ్యాంక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి సార్. ఎందుకంటే మెర్జింగ్ తర్వాత బ్యాంకులు వాటి పర్ఫార్మెన్స్ బీభత్సంగా ఉంది. అవునవును. నేను యూనియన్ బ్యాంక్కి సంబంధించిన షేరు ఒకసారి అనాలిసిస్ చేశాను. ఆల్మోస్ట్ మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో 40-42 రూపాయల దగ్గర ట్రేడ్ అయిన స్టాక్ ఇవాళ ఆల్మోస్ట్ 80-90 రూపాయలకు వచ్చేసి. రైట్, ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా వీసీపీ ప్యాటర్న్స్ అండ్ 1 ఇయర్ హై దగ్గర ఉన్నాయి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అవి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. రెండోది ఏంటంటే ఫండమెంటల్ సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే కంపేర్ టు ప్రైవేట్ బ్యాంక్స్తో పోల్చుకుంటే 1x బుక్ వాల్యూకి దొరుకుతున్నాయండి ఇవి. ప్రైవేట్ అయితే 3 times 4 times అలా ఉంటాయి యావరేజ్ మీద. బట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లెస్ దెన్ 1 ప్రైస్ టు బుక్ వాల్యూకి దొరుకుతున్నాయి, చాలా చీపరు. అండ్ మెర్జింగ్ అయిన తర్వాత క్వాలిటీ బాగా పెరిగింది అండ్ వాళ్ళు టెక్నాలజీ వాడుతున్నారు అండ్ క్రెడిట్ గ్రోత్ బాగా పెరుగుతుంది ఇండియాలో. సో ఫండమెంటలీ లాస్ట్ 10 yearsలో ఎప్పుడు ఇంత స్ట్రాంగ్గా లేవు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. కాబట్టి ఆ స్టాక్స్ ఏదో యాక్సిడెంటల్గా పెరగటం కాదండి, ఫండమెంటల్ బేస్గా తీసుకునే అవుతున్నాయి. ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా లాస్ట్ 2 years నుంచి ఏమి ఇవ్వట్లేదు కాబట్టి గ్రోత్ బాగుంది కాబట్టి పర్ఫెక్ట్గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది నెక్స్ట్ 2-3 yearsలో. ఈ మధ్యకాలంలో బీఎస్పీ వాళ్ళు అండి అచ్చం ప్రైవేట్ బ్యాంక్ ఈటీఎఫ్ లాంచ్ చేశారు అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఈటీఎఫ్ లాంచ్ చేశారు. 2 సపరేట్గా ఈటీఎఫ్స్ లాంచ్ చేశారు. ఈ మధ్యకాలంలో ఐటీతో పాటు ఈ బ్యాంకింగ్ కూడా ఎక్కువ అవుతుందండి. అండ్ ఈవెన్ చిన్న మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కూడా లైక్ క్వాంటస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ని 5% దాకా ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు. అంటే ఆల్మోస్ట్ చిన్న మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఈటీఎఫ్స్ లైన్లోకి వస్తున్నాయి. సో ముందు రోజుల్లో కనుక మార్కెట్ కనుక స్టేబుల్ కనుక అయితే ఈ బ్యాంకింగ్ సెక్టర్స్ గోయింగ్ టు రాక్. అంటే పర్టికులర్గా బుక్ వాల్యూ 2 less than 2 వచ్చినప్పుడల్లా మనం కొనుక్కోవచ్చు అండి, అది మంచి వాల్యూ బై అనమాట. నెక్స్ట్ మూవ్ స్టార్ట్ కనుక అయితే కనుక మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో హిస్టారికల్గా ఏంటంటే 2 times కన్నా బుక్ వాల్యూ 2x కన్నా తక్కువ వచ్చిన ప్రతిసారి మనం కొనుక్కోవచ్చు బ్లైండ్గా. సో దిస్ ఈజ్ రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ సమ్ మనీ బ్యాంకింగ్ స్టాక్స్. విడిగా తీసుకునే బదులు బ్యాంకింగ్ ఈటీఎఫ్స్ దొరుకుతాయి, ఇండెక్స్ ఫండ్స్ దొరుకుతాయి అండ్ ఈ మధ్యకాలంలో మళ్ళీ ప్రైవేట్ బ్యాంక్ సపరేట్గా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సపరేట్గా కూడా ఈటీఎఫ్స్ దొరుకుతున్నాయి. కాబట్టి మీకు నచ్చిన చోట్ల ఎక్కడ పెట్టినా సరే యూ కెన్ మేక్ గుడ్ మనీ. థ్యాంక్ యూ సార్.